జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ లో ఇప్పుడు ఆయన ఒక నెల రోజులు ఏదైతే 23 రోజులు అని చెప్పేసి అప్పుడు సిబిఐ కోర్టుకి అప్పీల్ చేసుకుంటే వాళ్ళు ఓకే చేశారు. కాకపోతే ఆయనకి ఇప్పుడు ఎన్ఓసి అన్నారు. ఈ ఎన్ఓసి వలన ఏమైనా ఇబ్బందులు ఎదురవబోతున్నాయా? అసలు మీ ఉమ్. దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయన అసలు 23 రోజులు ఎందుకు పెట్టినట్టు? 23 రోజులు ఎందుకు పెట్టారంటే ఆయన ఆయన వ్యాపార లావాదేవీలు, ఆయనకు కావాల్సిన నెక్స్ట్ ఫర్దర్ ప్లానింగ్, ఆయన ఒక హోటల్ డబ్బులు ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్రమ డబ్బులన్నీ తోటి 70,000 కోట్లతోటి లండన్ లో ఒక హోటల్ కొన్నాడని వదంతులు వచ్చాయి. దానికి మరి తగ్గట్టే తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తున్నారండి? ఏంటండి? తీసుకెళ్లేటప్పుడు అట్లా తీసుకెళ్తారా డబ్బులు? తీసుకెళ్ళి ఆయనే కదా గవర్నమెంట్ లో ఉంది, ఏం చేస్తారు? ఆయన అయితే ఆహా, దొంగోడు ఆయన ఎట్ట ఉంది దొంగతనం ఏపీలోనే కదండి. చేస్తున్నాడు. ఆయన మరి ఉంది అవును, అది కేవలం ఇప్పుడు ఏపీలోనే. అధికారంలో ఉన్నాం కాబట్టి విచారణ జరిగిద్దిలేండి, అవన్నీ బయటకు వస్తాయి, రాకుండా ఏమి ఉండవులే. కానీ ఓకే. అప్పుడు అధికారం లేదు, మీరేం చేస్తున్నారంటే మాకు కనపడేటట్టు తీసుకెళ్తాడేంది? ఆయన మూటలు మూటలు తీసుకెళ్ళలేడు కదా. ఆ, దొంగోడు లేకపోతే అందరికి తెలిసి కేంద్రం ఉంది, చేస్తాడా దొంగతనం? కేంద్ర ప్రభుత్వం కాదు ఏంటండి? మేడం. కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం కేంద్ర ఇచ్చిన ప్రభుత్వం ఉంది ఇంటెలిజెన్స్ కదా. రిపోర్ట్ ప్రకారమే ఆయన లండన్ లో హోటల్ కొన్నాడు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంటెలిజెన్సే, వాళ్ళు ఇచ్చిన ఓకే. సమాచారమే. దాని ప్రకారమే ఫర్దర్ గా కేసులు ఉంటాయి, అవి కూడా ఎదుర్కోవాలి. ఆయన పదే పదే లండన్ వెళ్ళడానికి కూడా రీజను, ఆయన అక్కడ వ్యాపార లావాదేవీల కోసం వెళ్తున్నాడు. కూతుర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళేదో బర్త్డేలనో, లేదా కూతుర్ని చూడటానికనో, లేదా కూతుర్లకి ఆ ఏదో ఆ, చేయించడానికనో అలా కాదు. ఏముందిలేండి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టినరోజుకి వెళ్ళడం తప్పే ఉంది అది. అడ్డమే తప్పే ఉంటుంది ఉంది, అది. వాళ్ళు కూడా నార్మల్ గా రావచ్చు. ఈయన ఎవరైనా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళే రావచ్చు కదా, ఈయన వెళ్ళాలనే ఉంది. తప్పే ఉంది. కూతుర్లు ఇప్పుడు స్వదేశానికి రావడం, ఇంటికి రావడం జాబ్ చేస్తుందిగా తప్పే కూతురు. ఉంటది. రావాలనుకుంటే కూతురు నెలకోసారి రావచ్చు వాళ్ళు. ఈయన జాబ్ పోవాలని చేస్తుంది ఏం లేదు, ఈయన పర్మిషన్ ఇచ్చి పోయే ఉండకపోవచ్చు. పరిస్థితి లేదు. ఈయన పోయే పరిస్థితి లేనప్పుడు కూతుర్లు రావచ్చు కదా, ఆ ఆప్షన్ ఉంది కదా, అది ఎందుకు ఎంచుకోలేదు? ఈయన ఎందుకు లండన్ ఆఫీస్ వాళ్ళు పర్మిషన్ పోతున్నాడంటే ఎన్ఓసి ఇవ్వలేదేమోనండి. బియాండ్ దట్ రీజన్ ఉంది కాబట్టి వెళ్తున్నాడు. ఆవిడ జాబ్ చేస్తుంది కదా, ఆఫీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా, లీవ్ ఇవ్వాలి కదా. ఈ వెళ్ళాలి అండి. జాబ్ చేసినా 1 వీక్ లీవ్స్ ఉంటాయండి. ఎవరికి తెలియని ఏం కాదు, పే ఆఫ్ పెట్టుకొని లీవ్స్ ఉంటూ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అట్లీస్ట్ సిక్స్ ఉంటాయిలే. మంత్స్ ఒకసారైనా కాకపోతే పే ఆఫ్ ఏదైనా పెట్టుకొని 1 వీక్ రావచ్చు. ఇబ్బంది ఏం లేదు. రైట్. ఆ ఫెసిలిటేషన్స్ రైట్. అన్ని జాబ్స్ లో ఉన్నాయి, రావాలనుకుంటే రావచ్చు. ఇప్పుడు రైట్. ఈయన బియాండ్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ కూతురుని చూడటానికి వెళ్తున్నారు, కూతురు బర్త్డేకి వెళ్తున్నారంటే అదే అబద్ధం, అది అసత్యం. ఆయన వెళ్లే రీజన్ వేరు. ఇందా సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యి రద్దయి పారిపోవాలని కూడా ప్లాన్ వేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసు మూవ్మెంట్స్ చూసి ముందుగానే ఆయన అలర్ట్ చేసి ఆయన ఆయన పెట్టలు ఉంటారు కాబట్టి డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు అలర్ట్ ఇచ్చినట్టున్నారు. దానికోసమే పాస్పోర్ట్ కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పారు కదా, ప్రతిపక్ష హోదా కోసం అంత ఎందుకు పాకులాడాడు అనేది కూడా ఆయన వివరం చెప్పాడు. సో దాన్ని మేము రైట్. ఇది నమ్మే పరిస్థితిలో ఉంది. ఆయన చెప్పింది రీజన్ కరెక్టే. ప్రతిపక్ష హోదా రైట్. హోదా హోదా అని ఆయన ఆయన హోదా కోసం ఎందుకు వెంపర్లాడాడు అనేది అర్థమైపోయింది. సో ఈ రైట్. పాస్పోర్ట్ దీనికోసమే, ఈ అన్నిటి ఈ చిక్కుల నుంచి దీనికోసమే ఆయన స్పెషల్ గా పర్మిషన్స్ కోసమే దానికోసం ప్రయత్నం చేశాడు. అది అవ్వలేదు. ఇప్పుడు మామూలుగా ఇంకా కోర్టుకు తిరుగుతున్నాడు. సో కోర్టులో అయినా రైట్. ఇప్పుడు మామూలుగానే 1 ఇయర్ ఇచ్చింది. ఆయన ఏమి నిజంగానే వాళ్ళ కూతుర్ని బలకరించడానికి వెళ్ళి ఆయనకి పెద్ద విషయం ఏముంది? ఇంకొక 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేసుకుంటాడు మళ్ళీ. 5 ఏళ్ళు కావాలి అని అంటున్నాడంటే అర్థమైంది, వెళ్ళి ఇంక 5 ఏళ్ళ దాకా రాడనేమో అర్థం. అలా అర్థం చేసుకోవాలి. అందుకని 5 ఏళ్ల కోసం ఆయన తపన పడుతున్నాడు. చూద్దాం లక్ష్మణ్ మళ్ళీ గారు ఏం వచ్చే చెప్తారు. ఉద్దేశం లేదు కాబట్టే ఆయన తపన కోర్టుల చుట్టూ మీరు మరీ తిరుగుతున్నాడంటే చెప్తారు, అలా ఎందుకు రారులేండి. చేసుకోవాలి. ఆయన పెద్ద సామ్రాజ్యం ఉంటాయి ఇక్కడ, మీరు మరీ చెప్తారా? ఏ నేను మరలా సామ్రాజ్యం ఉన్నా, వస్తాను. ఎంత సామ్రాజ్యం ఉన్నా ఎక్కడ నుంచైనా ఆపరేట్ చేయొచ్చుగా. లండన్ నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చు. బెంగళూరు ఆ యలహంక ప్యాలెస్ నుంచి ఆపరేట్ చేయట్లే ఇప్పుడు. పేటిఎం బ్యాచ్ ని, కూల్ బ్యాచ్ ని, నీల్ బ్యాచ్ ని అన్నింటినీ. అలాగే ఆయన సామ్రాజ్యం ఏముంది? పెంపెట్ షోసే అన్ని. రైట్. మరలా వస్తాను నేను. లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే ప్రసాద్ గారు, నమస్తే, గుడ్ మార్నింగ్. మీ అధినాయకుడు ఈ పాస్పోర్ట్ కి సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. నాకు తెలిసి చాలా అరుదుగా ఉండేవి అనుకుంటే ఇట్లాంటి పిటిషన్లు పాస్పోర్ట్లకు సంబంధించి కూడా కోర్టుకు ఆశ్రయించడం అనేది. సో ఏంటి అసలు ఇప్పుడు ఒక సంవత్సరం పర్మిషన్, పాస్పోర్ట్ ఒక సంవత్సరం వ్యాలిడేషన్ ఇచ్చారు. ముందు వెళ్ళి రావచ్చు కదా, తర్వాత సంగతి తర్వాత. లేదు 5 ఏళ్ళు కావాలి అని చెప్పేసి
ఇది ఒక విచిత్రమైన పిటిషన్ కనిపించట్లా మీకు లక్ష్మణరావు గారు? ప్రసాద్ గారు, మీకు పెనున్న పెద్దలకి అదంటి వీక్ష యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం ఎవరు అండి. సీఎం ఉన్న ఒక డిప్లొమాటిక్ అనేది ఒక పాస్పోర్ట్ అనేది ఉంటుందండి. ఆ అవును. పాస్పోర్ట్ ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మన లండన్కి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు అది తన యొక్క టైం అయిపోయింది కాబట్టి రెన్యువల్ చేయడానికి వేరే ఆయన కొత్తగా మళ్ళీ ఆయన పర్సనల్ పాస్పోర్ట్ దీనికోసం జరుగుతూ ఉంది. అయితే 5 సంవత్సరాలు ఇవ్వాలి, దాని ఆ టైం పెంచాలి పొడిగించాలన్నప్పుడు తప్పులేదు, అడిగారు. అది ఎంతవరకు సాధ్యం అనేది ఈ సిబిఎస్ఈ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తన ఆలోచన విధానంగా 1 year అనేది ఇచ్చారు. సో దీన్ని ఎక్స్టెండ్ చేయండి అని అడుగుతా ఉన్నారు. ఇది ఎంతవరకు అవుతుందో అవుదని చూద్దాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి ఉండిపోతారని ఇప్పుడు కాదండి. వీళ్ళు ఏమంటారు, ఎలక్షన్ జూన్ 4 ముందు అదే మాట అన్నారు. ఎలక్షన్ రిజల్ట్ రాకముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు, వెళ్ళిపోతారు, ఇంకా రాడేమో, 4 తారీఖున రిజల్ట్ వస్తుంది, మేమే గెలుస్తాము, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉండిపోతారు, ఇంకా రారు, ఆయన అరెస్ట్ చేస్తారు, కేసులు అవి ఇవి అన్నారు. లేదండి, ఆయన వెళ్తారు కానీ ఇల్లు రాకుండా ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక రాకుండా తెలుసు సార్, ఉంటారని చెప్పి అన్నారు అంటారు కానీ అన్నారు సార్. రాకుండా ఎలా చాలా ఉంటారు? మాట్లాడాం ప్రసాద్ గారు, వాళ్ళు అన్నా సరే, అప్పుడు మాట్లాడారు. వాళ్ళన్నా అయితే జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ వచ్చారు అంటే అన్నది వెళ్తారు, అవసరాల రీత్యా ఎవరైనా అవును. ఒక ఊరు వెళ్తారు, వస్తారు, జరిగితే ఇవన్నీ మనకున్నటువంటి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, లేదా వ్యాపార సంబంధ విషయాలు ఉంటాయి. కానీ మరి సింగపూర్ లో మరి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి 5 star హోటల్స్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ అన్ని కూడా సింగపూర్ లో మలేషియాలో ఉన్నాయని కదా. చంద్రబాబు నాయుడు గారి ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి? సింగపూర్ లోనే ఉన్నాయి కదా. ఒక వాస్తవం చెప్తాను. వ్యాపారాలు అలాగే ఈ రోజున నారా లోకేష్ గారు, ఒక నిమిషం సార్, లేదు. ప్రసాద్ గారు, నారా లోకేష్ గారు ఇక్కడేమో ప్రభుత్వ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆయన ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఒక 15 రోజులు ఎందుకు వెళ్ళాడండి? అసలు దేనికి వెళ్ళాడు? ఎక్కడ సంచరించాడు? ఎవరిని కలిశాడు? ఎవరికి డబ్బులు ఇచ్చాడు? ఈవీఎం మేనేజ్మెంట్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాడు కదా, ఎందుకు ఇవ్వాలా? ఇవన్నీ కూడా ఇంకా ఈవీఎం దగ్గర ప్రజలు ఆలోచించాల. అంటే మనం కూడా ఎన్నైనా మాట్లాడొచ్చు. ఒక వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత సార్ మీరు మళ్ళీ మరి ఇలాగే ఉంటుంది. ఒక వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు ఏమో నారా లోకేష్ గారు దేనికి వెళ్ళారో మాకైతే తెలియదు. వాస్తవంగా మీకు తెలియదు, మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పనులు ఉన్నాయి అట్లా, ఏం జరిగింది ఏం చేసి ఎవరికి తెలియకుండా ఆయన సీఎం ఉన్నప్పుడే మీరు అట్లా చెబుతున్నారు. నేను అనేది ఏంటంటే, అంటే అదే కదా, ఒకళ్ళు బయటికి వెళ్ళారు కదా, వాళ్ళ మీద లేనిపోయినది అంటే మనం వేసేస్తాం. ఇంకా అంటే రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్పు పరిపాలన మనం చూస్తాం 5 సంవత్సరాలు. ఇంకా ఆయన రాజకీయం చేస్తాడు, ఎవరిని ఎక్కడ వదిలేసిపోడు, రాష్ట్ర రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోరు ఆయన. అంతేగాని వెళ్ళిపోతాడు, రాడు. ఆయన కేసులు ఏమన్నా కొత్త, లేదా కేసులు లేనిపోనే 16 నెలలు తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా, ఆ రోజున ఏమైనా భయపడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరికైనా 6 నెలలకే కదా బెయిల్ వస్తుంది. ఎంత తప్పు చేసినా 6 నెలలకి ఖచ్చితంగా బెయిల్ ఇస్తారు. ఎందుకు ఇవ్వాల బెయిల్? దేనికోసం మీరు 16 నెలలు జైల్లో ఉంచారు? ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడే వ్యక్తి కాదండి. ఆయన గారు ఒక్క నిమిషం, ఆయన 16 నెలలకే అంటున్నారు, 5 సంవత్సరాలు వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు పెట్టారు కదండి శ్రీనివాస్ని, 5 సంవత్సరాలు బెయిల్ లేకుండా. మరి ఆయన దానికి ఏం చెప్తారు? మీరు 16 నెలలే సార్. ఒక్క నిమిషం, నేను అనేది ఏంటంటే, అది మీరు ఎవరైతే సంబంధిత ఉన్నటువంటి న్యాయవాది ఎవరున్నారో ఆ కేసులో మూలాలు మీరు కోర్టుకి చెప్పాలి కదా. ఈ వ్యక్తికి ఎందుకు 5 సంవత్సరాలు అయినా ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి లేరు న్యాయవాదులు. ఒక్క నిమిషం సార్, ఎవరైతే జనపల్లి శ్రీనివాసరావు ఒక న్యాయవాది ఎవరైతే, అదే సారీ లాయర్ ఎవరైతే ఉన్నారో తీసుకెళ్ళాలా? ఆయన అసలు కరెక్ట్ పాయింట్ ముందు జడ్జి ముందు పెడితే ఎందుకు బెయిల్ ఇవ్వరు? వీళ్ళు కూడా ఆడిన డ్రామా మనకు కాదు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అదే జరిగిందేమో మరి. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, జనపల్లి శ్రీనివాసరావు కేసు ఒకటి డిఫరెంట్ ఇష్యూ, ఇది ఓన్లీ స్టేట్ కి సంబంధించి ఈడీ అటాచ్మెంట్ సిబిఐ జరిగింది. అదంతా సెంట్రల్ గవర్నమెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్. ఆ రోజున కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సీక్రెట్ ఆపరేషన్, ఇవన్నీ అందరూ తెలిసిందే. రాష్ట్ర తెలియదు కాదు. కానీ మేము ఒకటి చెప్తాను ప్రసాద్ గారు, ఈ రోజున జరిగినటువంటి రాష్ట్రంలో 35% వర్షం వచ్చి జనాలు అందరూ కూడా అతను అయిపోయారని చెప్తా ఉన్నా.
అసలు మాక్సిమం ఇక్కడ మొన్న వాళ్ళ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ కదా మాట్లాడింది. సిసోడి ఏం మాట్లాడాడు ఆయన? మాకు వరదకి వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయని ముందుగా సమాచారం ఉంది, కానీ మేము ప్రజలకు చెప్పలేకపోయాము, వాళ్ళు ఖాళీ చేయననే అనౌన్స్మెంట్ చేయలేకపోయామని ఆయన ఒప్పుకున్నాడు క్రిస్టల్ క్లియర్ గా. అది తప్పు. లోటుపాట్లు జరిగినాయిలేండి, లోటుపాట్లు జరిగినాయి. ఎవరన్నా కాదన్నా తప్పు జరిగింది, లోటుపాట్లు కానీ ఆ అది తప్పును సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. మనం చేయాలి తప్ప, లేదు మేము ఎక్కడ తప్పు చేయలేదు, అలసత్వం లేదు, నిర్లక్ష్యం అసలు చేయలేదు అని కాదండి. జరిగిపోయింది. నిర్లక్ష్యం వరద గురించి నెక్స్ట్ నేను ఒక రౌండ్ వస్తాను. వాటి ఏదైనా జరిగింది కాదు, ఈ నష్టాన్ని మనం వెళ్ళగా దాన్ని పూరించాలనే కోణంలో మనం వెళ్ళాలి. సో మీరు ఇప్పుడు లెక్కల ప్రకారం 6,800 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. దీన్ని కేంద్రం నుంచి మేము అడుగుతామని మీరు చెప్తా ఉన్నారు. సో అడగండి, 6,800 కోట్లు కాబట్టి 10,000 20,000 కోట్లు అడగండి, కేంద్రం నుంచి తీసుకురండి. అదే బుడమరకి రిటర్న్ వాళ్ళు కట్టండి, రెండు వైపులు కూడా. దాదాపుగా నాకు తెలిసి సుమారు ఒక 30 కిలోమీటర్ మేర ఉంటుందేమో నాకు తెలుసు బుడమేర నుంచి ఇది విజయవాడ అవుట్ కట్ లైన్స్ తీసుకెళ్ళడానికి. కట్టండి, 1000 కోట్లు అయితే 2,000 కోట్లు ఖర్చు పెట్టండి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోండి. అంతేగాని జరగవలసింది ముందు మనం తీసుకెళ్ళాలి. కానీ లేదు, పవర్ ప్లాంట్ అక్కడ క్లియర్ గా చెప్తా సార్, ఇవన్నీ అందరూ చెప్పినవే. ఏదైతే 1998లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి అప్పు చెప్పినటువంటి పవర్ ప్లాంట్ ఎక్కడైతే మునిగిపోతుందో, లేదు ఆ డైవర్షన్ వాటర్ వల్ల కృష్ణానదిలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుందో అని ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి మీరు యొక్క ఈ గేట్లు ఎత్తిసారు. ఒకేసారి వెలగలేరు కట్ట మీద ఉన్నటువంటి ఈ గేట్లు కూడా ఏ గేట్ ఎటువైపు, ఏ గేట్లు తెరిస్తే ఏ వాటర్ ఎటువైపు ఫ్లో అవ్వాలి సార్, క్రిస్టల్ క్లియర్ గా డిజైన్ చేసినటువంటి ఆ స్ట్రక్చర్ సార్ అది. అసలు మీకు ఒక నిమిషం ఆ పాయింట్ మరలా ఇంకోసారి చెప్పండి. ఏంటది? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వాటర్ ఎక్కువ వెళ్తుందని, అలాగే పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో బొడమేర కాట అంటే విబ్రహంపట్నంలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ అంటే 1998లో ఎప్పుడైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఆ యొక్క హక్కులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నటువంటి టైంలో ఇచ్చారు. అది వచ్చింది పవర్ ప్లాంట్. దాన్ని ఎక్కడైతే వాటర్ ఫ్లో అయ్యమంటారు 2 రోజులు ఆపేశారు, కరెంట్ కూడా అక్కడ ఉత్పత్తి అవ్వట్లేదు అని ఆపేశారు. అది వాటర్ ప్లాంట్ వైపు ఎంత నష్టం చేకూరుతుందని డైవర్షన్ చేసినటువంటి ఒక నిమిషం